హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న కూల్చివేతలు సంచలనంగా మారుతున్నాయి. మరోవైపు చెరువులు ఆక్రమించుకునే వారిలో సామాన్య జనం కూడా ఉండటం, ఇప్పటికీ నివాసాలు ఏర్పాటు చేసుకోవడంతో వారందరికీ హైడ్రా నోటీసులు జారీ చేస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అలాంటి నోటీసులు అందుకునే వారిని రాజకీయ స్కూల్స్కి, కాలేజెస్కి, పోస్టర్స్కి వెళ్ళి అక్కడ మన హాస్పిటల్ ఎవరైనా ఉంటారో వాళ్ళకి అవేర్నెస్ చేయడానికి ఈ రెండు వాళ్ళకి ముఖ్యంగా సిటీస్ ఇక్కడ పనిచేస్తాయి. ఈ మధ్యన నిజంగా కూడా ఏజ్ కూడా చూడకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద మనుషుల వరకు మహిళల మీద ఎన్నో అత్యాచారాలు నడుస్తున్నాయి. మీరు కూడా రోజు కూడా చూస్తున్నారు. ఈ ఇంటర్నెట్ ప్రభావం కానీ మరి వాళ్ళు పిల్లలు ఏమి చూసి ఇలాంటి వాటికి పాల్పడుతున్నారో మనకు అర్థం అవ్వట్లేదు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ అరికట్టడానికి అందరూ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫులో ముఫ్తీలో ఒక 4 మందిని పంపించి వారంతకు వారే ఐడెంటిఫై చేసేదన్నది చాలా కమెండబుల్. అండ్ సరే, మనకు తెలిసి కంప్లైంట్ చేసేది ఒక భాగం అయితే పోలీస్ వాళ్ళే వచ్చి పబ్లిక్లో ఎవరికి తెలియకుండా అబ్జర్వేషన్లో ప్రతి ఒక్కరిని పెట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయము. సరే, ఒక షీ టీంలో నిజం కూడా కోదాడ నియోజకవర్గంలో ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేను కోరుకున్నా సరే, ఇంత పెద్ద విభాగం పోలీసులో విభాగం మన సామాన్యులకు అండగా ఉండి సామాన్యుల మధ్యనే తిరుగుతూ ఇవన్నీ చూస్తున్నారంటే మాకు కూడా ఒక మహిళగా ఇంకా కోదాడు మంచి సేఫ్ టౌన్, సేఫ్ కాన్స్టిట్యున్సీ అవుతుందని నేను పూర్తి నమ్మకంతో ఉన్నా.